హలో ఫ్రెండ్స్, బంధువులతో కలిసిమెలిసి ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు కదా. మనకి నలుగురు అనేవాళ్ళు కావాలి కదా అని అంటారు అందరూ. నలుగురు అనేవాళ్ళు అవసరమే, కానీ వాళ్ళు బంధువులు అయి ఉండాల్సిన అవసరం లేదు. మన మేలు కోరే వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు పిలిచి పిలిచి అవమానిస్తుంటే ఎలా పోతారు చెప్పండి. మనం అంటే అక్కడికి వెళ్తాం, వాళ్ళు పిలిచారని చెప్పి మనం ఎగేసుకుని వెళ్తాం. పిలిచిన వాళ్ళు కూడా సక్రమంగా మాట్లాడరు అక్కడ. పిలిచేటప్పుడు పిలుపులోనే గౌరవం మర్యాద కరెక్ట్గా ఉంటుంది. అక్కడికి పోయిన తర్వాత ఉండదన్నమాట. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు బాల్యంలో కొంతమంది బాగుంటారు, యవ్వనంలో కొంతమంది బాగుంటారు, వృద్ధాప్యంలో కొంతమంది బాగుంటారు. ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మాది తెలియదు. కానీ వీళ్ళు పోజు చూపించేది ఎవరి మీద అంటే, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఒకసాట కలిసి పెరిగిన వాళ్ళ మీద వీళ్ళ అహంకారం వ్యక్తపరుస్తుంటారు. ఎందుకు అలా వ్యక్తపరుస్తుంటారంటే, ఈ ఈ చిన్నప్పుడు ఇప్పుడు ఎవరినైతే వీళ్ళందరూ కలిసి అవమానిస్తున్నారో అతను వీళ్ళందరికన్నా బాగుండి ఉంటాడు. ఆ బాగుండి ఉండటం వలన వీళ్ళని ఇతన్ని వాళ్ళు అవమానిస్తుంటారు. తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు ఎందుకు అవమానిస్తున్నారు, ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, గతంలో వీడు వాళ్ళందరికన్నా బాగుండాడు కాబట్టి, ఇప్పుడు వీళ్ళు బాగుండారు కాబట్టి, వాడు ఆ బాగున్నప్పుడు వీళ్ళందరితో ఎలా ఉండాడని ఆలోచన మర్చిపోయి ఆ కృతజ్ఞతను మరిచి అవమానిస్తుంటారు. గతంలో వాడు బాగున్నప్పుడు వీళ్ళందరి పట్ల ఎలా ఉన్నాడంటే, నాకున్నది వీళ్ళకి లేదు, వీళ్ళకి కూడా సినిమా పోతే సినిమా తీసుకెళ్ళాలి, టిఫిన్ హోటల్కి వెళ్తే టిఫిన్ తీసుకోవాలి, ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్ తీసుకెళ్ళాలి, ఇలా ఆ ఒక్కడు వీళ్ళందరి గురించి ఆలోచన చేసేవాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, అది మనసులో పెట్టుకొని క్రోధాన్ని పెంచుకొని ద్వేషం పెంచుకొని వీళ్ళు ఎదుగుతూ వచ్చారు. సరే, ఇలా అదృష్టం బాగుండి వీళ్ళు ఎన్నో అవమానాలు పడి, చీకట్లో అవమానాలు ఎందుకంటే అంటే వేరే వాళ్ళ దగ్గర పనికి చేరి కష్టపడి ఇంకా సొంతంగా ఏదో ఫైనాన్షియల్గా కొంచెం పార్ట్నర్షిప్ చేరి వాళ్ళతో పార్ట్నర్షిప్ చేరి 10 రూపాయలు డబ్బులు సంపాదించుకొని వాళ్ళ జాతకాలు అదృష్టాలు బాగుండి ఇంకా మన పరిస్థితి మన పిల్లలకు రాకూడదని కష్టపడి పిల్లల్ని చదివించుకొని వాళ్ళకి ఉద్యోగాలు సంపాదించుకొని భగవంతుడి దేవాలు అంతా బాగానే ఉంటారు. ఇప్పుడు మీరు ఈ పిల్లల్ని చదివించుకోవడానికి వీళ్ళని ఒక స్థాయికి తీసుకురావడానికి మీరు ఎన్నిసార్లు ఎక్కడెక్కడో అవమానాలు పడి ఉంటారు. మీకు తెలుసు కదా అవమానం ఎంత భయంకరంగా బాధాకరంగా ఉండదు. అదే పని మీరు మళ్ళీ ఇతరుల పట్ల చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే అవమానించారో వాళ్ళకు మీరు ఏమనుకుంటారు మనసులో, బా ఇంత ధనవంతుడని మనం పని చేస్తున్నాం కాబట్టి ఈ దగ్గర మనల్ని విధంగా అవమానిస్తున్నాడని కక్ష కట్టి పగబట్టి ఏదో ఒక విధంగా ఆ యజమాని దగ్గర పనిచేస్తూ ఏదో ఒక మనం సైడ్ బిజినెస్ చేసుకుంటూ సంపాదిస్తాం. యజమానితో కక్ష కట్టి ఏదో విధంగా అది అంత మాత్రం సంపాదించడం కుదరదు. ఒక్కోసారి కొంతమందికే కుదిరిద్ది. సంపాదించుకొని ఒక స్థాయికి వచ్చిన తర్వాత గతాన్ని మర్చిపోతే ఎలా? ఇప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు సంపాదించుకున్నారు, వీళ్ళు బంగ్లాలు కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, హారాలు చేర్చుకున్నారు మెల్లో అన్నీ. ఇప్పుడు అవతల వ్యక్తిని ఎందుకు అవమానించాలి? పిలిచి మరి ఎందుకు అవమానిస్తారంటే, వీళ్ళు గతంలో అతను వీళ్ళకి మంచి చేశాడు, చేసినప్పుడు కూడా వీళ్ళకేందంటే అప్పుడు అతను వ్యక్తిగతంగా ఎన్ని దెబ్బలు తిన్నా కానీ అతను లొంగటం వీళ్ళకి. ఎట్లా లొంగుతాడు? ఇప్పుడు ఆత్మాభిమానం కలవాడు ఎప్పుడు లొంగడు. చేయి చాపడానికి అలవాటు పడ్డాడు, ఎంత సంపాదించినాడు చేయి చాపుతాడు. అలా ఒక సినిమాలో ఉందన్నమాట, కొబ్బరి చెప్పు కట్టి సిరేస్తే ఎగిరి పట్టుకుంటాడు అనమాట. అతను ఒకప్పుడు ఎమ్మెల్యే అవుతాడు ఆ సినిమా స్టోరీలో. అంత మాత్రం నా గొప్పవాడు కాదుగా, వ్యక్తిత్వం గొప్పవాడు కాదు కదా. ఎంత సంపాదించుకున్న వ్యక్తిత్వం అనేది ఒకటి ఉండాలి. ఫంక్షన్లకి కుటుంబ సమేతంగా రమ్మని పిలవటము, అవమానాలు చేయటం. అవమానం అంటే పిలిచిన వాళ్ళు ఎవరు పలకరు అక్కడ. పోయిన వ్యక్తి ఈ కుటుంబాన్ని వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు పట్టించుకోరు. ఒక రకంగా చూడటం, ఒక రకంగా పలకకుండా ఉంటే వీళ్ళకి ఎట్లా ఉంటుంది, నలుగురిలో పోయి కూర్చుంటే చాలా బాధగా ఉంటుంది. ఏ నలుగురు చొరవ చూపించకపోయినా నువ్వు కాదు పక్కకు పోమన్నట్టుగా ఉంటారన్నమాట. అసలు పట్టించుకోరు. అది చాలా అవమానంగా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఎన్ని గొడవలు జరిగినా సరే ఎవరినైనా మనం ఇంటికి పిలిచింది అవమానించడానికి కాదు. అతిథి దేవో భవ అన్నారు. మీరు బాగా మీకు ఫంక్షన్కి పిలవాలనే అభిమానం ఉంటే పిలిచి గౌరవించండి. వాళ్ళు ఎలా ఉండాలంటే మీరు ఇచ్చే గౌరవము వాళ్ళకి జీవితంలో గుర్తుండాలి. మిమ్మల్ని పొరపాటుగా వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఎంత తప్పు చేశారా ఇలాంటి మనిషి విషయంలో అని వాళ్ళ కళ్ళమ్మ నీళ్లు రావాలి, పశ్చాత్తాపంతో నలిగిపోవాలి వాళ్ళు. కానీ మీరేం చేస్తున్నారు, అందరూ ఒక టీంగా తయారవుతారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల్ని అవమానంగా మాట్లాడతారు, అతన్ని అవమానంగా మాట్లాడతారు.
ఇంకా అన్నం తిన్నా వంట పట్టిద్దా? కనీసం భోజనం చేయమని కూడా పిలవరు, టిఫిన్ చేయమని పిలవరు. ఎవరికి వాళ్ళు కల్పించుకొని ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళు మాట్లాడితే మనం వినాలి. వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ పోయిన వ్యక్తిని అసలు మాట్లాడకుండా అతనితో పిలిపించి పక్కన కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుకుంటే ఇతను ఒంటరిగా కూర్చొని చూస్తూ ఉండాలి. కలేసుకొని కలుపుకొళ్తాను వీళ్ళ పిల్లల్ని కానీ వీళ్ళని కానీ కలేసుకోరు. ఇప్పుడు ఫంక్షన్కి పోయినప్పుడు నలుగురు పోయి కలివిడిగా ఉంటేనే కదండి మనకు గౌరవం వచ్చేది. ఎట్లా గౌరవం వస్తుంది? ఎవరంతరాలు మీకు ఎవరో పిలిచినోడు కూడా నీకు ఎవరో మా సంబంధం లేదు, ఏదో దాన్ని పోయి ఒకటి తినడానికి వచ్చినట్టుగా ఉన్నట్టు అనిపిస్తే వాళ్ళకి ఎట్టుంటుంది? మీ ఇంట్లో ఫంక్షన్కి మీరు ఒక కార్డు ఫోన్ చేసి పిలిస్తే వాళ్ళు వస్తారు. మీకు ₹1 కూడా ఫోన్ ఖర్చు కాదు. కానీ వాళ్ళు ఎంత కష్టపడి వస్తారు, కొత్త బట్టలు కొనుక్కొని వాళ్ళకున్న స్తోమతలో ఏదో ఉన్న దాంట్లో వాళ్ళకి చదింపు ఎంత కష్టపడి తీసుకొచ్చి చదివించుకుంటారు. దానికి విలువ ఉండదు. వీళ్ళు ఎంత కష్టపడి అభిమానంగా మన కోసం ఎంత దూరం వచ్చారని. మనం ఎన్నిసార్లు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళామనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే మనకి ఆత్మపరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది అనమాట. అంత దూరం నుంచి వచ్చిన వ్యక్తుల్ని పలకరించి నవ్వుతో ఒక చిరునవ్వుతో పలకరించి మంచితనంగా ఎలా ఉండాలి ఏందని మాట్లాడితే ఎంత బాగుంటుంది. అందరూ అక్కడ వాళ్ళందరూ నవ్వుకుంటా, మిగతా వాళ్ళందరూ కుటుంబాలన్నీ కలుసుకొని నవ్వుకుంటా ఆనందంగా ఉంటూ ఉల్లాసంగా ఉండి వీళ్ళ ఫ్యామిలీతో పలకకుండా ఉండి పిలిచి ఇంకా అంతకన్నా అవమానం ఇంకేమన్నా ఉంటుందా? మనకి ఈరోజు కార్లు లగ్జరీ సంపాదన అంతా ఉండొచ్చు. ఖర్చు చెప్తాను. బంధువుల్లో ఎవరిలో కూడా అసలు ఎవరిలో పనికి రాకుండా అతను నష్టజాతకుడు అని అనుకున్న వ్యక్తి ఈరోజు ₹6 కోట్ల పెట్టి ఇల్లు కట్టాడు. 1,50,00,000 కారు ఒకటి, మళ్ళీ 15 లక్షలతో జీపు, మళ్ళీ 4 బండ్లు, ఎక్కడ పెట్టినా పొలాలు, ఊళ్ళో 1,50,00,000 ₹2 కోట్ల స్థలం అంటే సెంటర్లో కొనేస్తున్నాడు. అతని స్టైలు, అతని ఖాతా చూస్తే గతంలో అతను అనుభవించిన బాధలు కూడా మనకు తెలుసు. ఈరోజు అతని గర్వం లేదు, మామూలుగా మాట్లాడతాడు. ఎందుకంటే ఒకప్పుడు అతను పడ్డ బాధలు అతనికి తెలుసు, అవమానాలు తెలుసు. అంత ఆస్తి సంపాదించుకొని కూడా గర్వం అనేది లేదు. మరి మనలాంటి సామాన్యులకి ఎందుకు గర్వం? ఏదో ఒక డొక్కు కారు కొనుక్కుంటాం, సెకండ్ హ్యాండ్ కారు, ఒక 50 లక్షలు లేకపోతే ఒక 60 లక్షలు సంపాదించిపోయి ₹1 కోటి ఆస్తి, అంతే కదా. మా అయితే ఒక ఇల్లు కడతాం, ఆ ఇంటి మీద ఇంకొక అంత వేస్తాం, ఒక జీబో కారు కొనుక్కుంటాం, 3 లక్షలు 4 లక్షలు పెడితే వస్తుంది, పోనీ 5 లక్షలు, అంతే కదా. ఈ వనగలోనే మనకి ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ పైకి ఎత్తికెక్కాలి. సొమ్ము చేసుకున్నాం, ఎవరి కోసం చేసుకున్నాం? మీరు అలంకరించుకోవడం చేసుకున్నారు, భద్రత కోసం చేసుకున్నారు, భవిష్యత్తు భద్రత కోసం. అంత మాత్రం గొప్పలం అయిపోతాం మనం. కాలం ఎప్పుడు ఎవరిని ఎలా ఆట ఆడుకుంటే తెలియదు. పిలిచి మరీ అవమానించాల్సిన అవసరం మన ఇప్పుడు నాకుంది. నేను ఎవరైనా నాకు నచ్చలేదు, నేను పిలవను వాళ్ళని. మా అమ్మాయి మ్యారేజ్కి నాకు మా తరఫు వాళ్ళు ఎవరిని పిలవాల, నాకు నచ్చలా. ఎందుకు వాళ్ళు పిలిచి వాళ్ళని నేను అవమానించడం, నా వల్ల వాళ్ళు అవమానపడతారు, పిలవకుండా ఉండే సమస్య లేదు కదా. ఇప్పుడు మనకు వాళ్ళ కష్టంగా రావటం, మనకిష్టం లేకపోవటం, ఈ ఇంటికి పిలిచి అవమానించడం కన్నా కూడా మనకు నచ్చలేదు, పిలవకుండా ఆపేసి సరిపోయింది. పిలిచి మరి ఎలా అవమానిస్తారంటే, ఇప్పుడు పెళ్ళి నిశ్చితార్థాలు ఏం జరుగుతాయి వాళ్ళ పిల్లలకి, అప్పుడు మనం గుర్తుకురాం. ఏమండోవి మన తరఫు వాళ్ళందరికీ పిలుస్తారు నిశ్చితార్థాలకి, ఫంక్షన్లకి, అది ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు, మార్చుకునేటప్పుడు, తాంబూలాలు మార్చుకునేటప్పుడు, అప్పుడు మనం ఇంపార్టెంట్ కాదండి. పెళ్ళికి మట్టుకొచ్చి కార్డు ఇస్తారు. ఎందుకు వేస్తారంటే, చూడరా నా వైభవం ఎలా ఉందో చూడరా అని ఇస్తారు. పిల్లలు పుడతారు చూడు, పిల్లలు పుట్టినప్పుడు మనల్ని పిలవరు, మనకి చెప్పరు, కనీసం ఫోన్ చేసి కూడా మనకు అసలు ఏం జరుగుతుందో తెలియదు. సరే అని అట్టయినా వదిలేయచ్చుగా. పిల్లలు బర్త్డే రోజు పిలుస్తారు, ఈరోజు బర్త్డే, రేపు మీరు రాండి, వాట్సాప్లో కార్డు పంపించేసి ఫోన్ చేసి చెప్తే అయిపోయా. ఇక మనం ఎగేసుకొని ఒక కారు మాట్లాడుకొని మంచి కొత్త గుడ్డలు వేసుకొని, మనకున్న స్తోమతలో కొత్త గుడ్డలు వేసుకొని వెళ్తాం. వెళ్తే ఏమైంది అక్కడ? ఎవరు మనతో పలకరు. నువ్వు ఇంత ఖర్చు పెట్టుకొని 5,000, 6,000, 7,000 ఖర్చు పెట్టుకుని అక్కడ ఎంత కొంత చదివింపించి వస్తావు. ఎందుకు? నువ్వు ఇంత కష్టపడి ఎందుకు పోయావు? అక్కడ పోయి నలుగురు ద్వారా అవమాన భారాన్ని జీవితకాలం ఉంచుకొని మళ్ళీ బాధపడి మళ్ళీ నువ్వేదన్నా పెట్టావు అనుకో, వీడికి బంధువులు అంటే గిట్టదు, వీడు బంధువులు దూషిస్తాడు, వీడు బంధువులు దేశిస్తాడు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం అవతల వ్యక్తిని సహాయం అడుగుతుంటే వాళ్ళు చేతరించుకోవచ్చు. ఈడేంద్రా ముందుకు డబ్బులు అడుగుతున్నాడు, లేకపోతే ఒక 5,000, 10,000 ఏమని అడుగుతున్నాడు. వాడి స్తోమతకు వచ్చి మీ ఇంటికి వచ్చి వాడు తిన్నందుకు మీకు చదివించి వస్తున్నాడుగా. మీ ఇంటికి వచ్చి ఒక 500, 600 తింటారు ఇద్దరు కలిసి వచ్చి, ₹2,000 చదివించా.
ఇంకా మీకు ఆదాయమా కాదా? మళ్ళీ మీరు వరకు ఫోన్ కాల్ కొడితే ఇటు కారు వేసుకొని లేకపోతే బైక్ మీద వచ్చా, అది ఎవరికి కష్టం, అది ఎవరికి నష్టం? మీరు డబ్బులు ఇవ్వకుండా గమ్మున వస్తే రే ఇంత దూరం వచ్చి ₹1 కూడా డబ్బులు వీళ్ళు చదివించలేదు, ఈయన అనవసరంగా పిలిచామనుకోవచ్చు. మీకేం ఖర్చు? మీరేం ఇంటికి వచ్చి పిలవరు కదా, ఫోన్ కొడతారు, ఇన్విటేషన్ ఇప్పుడు వాట్సాప్లో కూడా పంపించేస్తారు. దాన్ని కూడా ఎగేసుకొని వస్తాడు. ఎగేసుకొని వచ్చి అందరూ ఒక గ్రూప్గా తయారీ వీళ్ళని వేలేసినట్టుగా ఒక విచిత్రంగా చూసి పలకుండా ఉంటే ఏమైంది? మన ఇళ్ళ పక్కల వాళ్ళు మనతో పలకపోతే చాలా అవమానంగా ఉంటుంది. మామూలుగా వాళ్ళతో మన క్లోజ్గా లేకుండా వాళ్ళకి మనతో పలకపోయినా ఏం కదా. ఇప్పుడు నేను ఇల్లు ఉంది, నేను ఎవరితో పలకను, వాళ్ళు ఎవరు నాతో పలకపోయి నాకు బాధ లేదు. అది మన క్లోజ్గా ఉంటే వాళ్ళు నాతో పలకలేదు అనుకో, నాకు అవమానంగా ఫీల్ అవుతాం. అవమానానికి మించిన అది ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా పోగొట్టుకోవచ్చు. ఎదుటి వ్యక్తి నేను ఇబ్బంది పెట్టేటప్పుడు నువ్వు అవమానించు. నా దగ్గర డబ్బులు పొదుగు డబ్బులు అడుగుతుంటాను, తప్పు లేదు. వాడు నిన్ను డబ్బులు అడగకుండా ఆ కుటుంబం నేను అడిగారా, ఏదైనా సహాయం అడిగారా, ఏదైనా చేశారా? మీరు అలా పిలిచి అవమానించడానికి పోనీ వదిలేశారు, వదిలేయండి. ఇంకెందుకు పద్దాకలు పిలిచి ఫోన్ చేయటం, జనాల్లో మళ్ళీ కలవడంటాం. అవమానాలు ఎలా ఉంటాయి? పిల్లలు పుట్టినప్పుడు ఫోన్ చేయరు, బారసాల్లో ఏవో ఉంటాయి కదా, అవి నాకు కూడా తెలియదు ఎందుకు పోవడం అనుకుని. ఆ బారసాలప్పుడు ఫోన్ చేయరు, బర్త్డే ఫంక్షన్ ఫోన్ చేస్తారు. ఓకే, మీరు బారసాలప్పుడు పుట్టినప్పుడు ఫోన్ చేస్తే గుర్తుంటారు. మనకు అసలు ఏం జరుగుతుందో మధ్యలో తెలియకుండా బర్త్డే అని ఫోన్ చేసినప్పుడు మనకేమనిపిస్తుంది? అసలు వీళ్ళకి ఎప్పుడు పిల్లలు పుట్టారు, ఏంది విషయం ఏం తెలియదు కదా. మరి అప్పుడు గుర్తులేరు, ఇప్పుడు ఎట్ట గుర్తుకొచ్చారు? ఇల్లు కట్టుకొని గృహప్రవేశం అప్పుడు ఇల్లు శంకుస్థాపన చేసేటప్పుడు పిలవరు, గృహప్రవేశం అప్పుడు పిలుస్తారు. అది కూడా ఫోన్ చేసి ముఖ్యులందరూ నెలకు పోయి పిలుస్తారు, మనకేం ఫోన్ చేసి చెప్తారు. సరే, మనకెందుకు బాధ కలిగిందంటే మనకు దగ్గర వాళ్ళు, మనకు ఒక రక్తం పంచుకొని పుట్టిన పిల్లకాయలు అక్కచెల్లి పిల్లలు కాబట్టి బాధగా అనిపిస్తుంది. ఎవరెవరినో పోయి ఇళ్ళకి పోయి పిలిచి మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి, మనకేమో ఫోన్ చేసి నువ్వు వస్తావా రావా అని ఇష్టం లేనట్టుగా పిలుస్తారు. అంటే పిలవలేదు అనకుండా అని అనిపించుకోవడానికి. కొడుకులు పెళ్లి చేసుకునేటప్పుడు నిశ్చితార్థానికి పిలవరు, పెళ్లి చూపులప్పుడు పిలవరు. మనం చెడగొడతామని. మనకేం అవసరం? మనం ఎందుకు చెడగొడతాం? మీరు గొప్ప బలవంతులు దాని వదిలేతే మనకి మనమే సరిగ్గా చేసుకోలేదు, ఇంకొకరు ఎందుకు చెడగొడతాం? సరే, చెడగొడతామని అనుకున్నాను అనుకో, అప్పుడు పిలవలేదు కదా, పెళ్ళికి కార్డు వేయడానికి కట్టొస్తారు. అది మీరు ఎవరో పరాయి లేక పర్ల దగ్గర వాళ్ళే కదా. మన చుట్టుపక్కల మన తోడళ్ళని పిలుస్తారు, మరదలను పిలుస్తారు, బావమరుదలను పిలుస్తారు, అత్తమామని పిలుస్తారు, అందరిని పిలుస్తారు. సొంత పిన్ని కొడుకుని మటుకు అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా పెళ్లి టైంలో అంటే ముందు పోయి చెడగొడతాడేమో. ఏం అవసరం? పెళ్లి టైంలో కార్డు ఇస్తారు, అప్పుడు మటు కార్డు ఎందుకు ఇవ్వాలి? చెడగొట్టాలనుకున్నాడు, పెళ్ళి అయిన తర్వాత చెడగొట్టచ్చుగా. ఇప్పుడు మా అమ్మాయి మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన తర్వాత మా మీద కడుపులో మంటున్న వాళ్ళు అవతల వాళ్ళకి ఏంటందో చెప్పి చెడగొట్టారు. అది పెళ్ళి అయిన తర్వాతే చెడగొట్టచ్చు. పోయి చెడగొడతాను ఉన్నప్పుడు ఇంక జీవితంలో ఎప్పుడు పిలవకూడదు. ఎందుకు పిలుస్తారు? మళ్ళీ ఒకసారి పిలిచి మమ్మల్ని చూడండి రా, మేము ఎలా ఉన్నామో, మా కుటుంబం ఎలా ఉందో, ఎప్పుడు మీకన్నా మేము గొప్పగా ఉన్నాం, అది నిరూపణ చేసుకోవాల్సింది మళ్ళాంటి బలహీనల మీద కాదు. మీకు మించిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళతో పోటీ పడి నిరూపణ చేసుకోండి. మనకు పక్కగా తప్పించుకొని పోయి సైడ్ పోయేవాడి మీదకి పోయి నాతో పోటీకి రాంటట. మీరు గెలిచారు, రహదారులు వెళ్తున్నారు, మీ జాతకాలు బాగుండే వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళండి, సంతోషంగా వెళ్ళండి. నచ్చని వ్యక్తిని పిలిచి అవమానించే కన్నా పిలవకుండా ఉంటే మంచిది కదా. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మా చిన్న ఆయన ఆమె నాకు నచ్చదు. నేను ఎప్పుడు కూడా నేను పిలవను కూడా, ఎందుకంటే ఆమె వ్యవహారం నాకు నచ్చదు. మా నాయన చెల్లెలు ఒకరోజు మా ఇంటికి వచ్చింది, నాకు ఇష్టం ఉండదు. మా అమ్మకు కూడా చెప్పాము మన ఇంటికి వద్దు, నాకు నచ్చుతాం వ్యవహారం అని, ఎందుకంటే మనకు నచ్చదు. నేనే పిలవాలి వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేశానంటే, మేము వేరే ఊరికి వెళ్తున్నామమ్మా, అది ఈ ₹30 డబ్బులు తీసుకొని టిఫిన్ చేసి నువ్వు ఎక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళమని చెప్పాను. ఒప్పుకుంటాను నేను, ఎందుకంటే నాకు నచ్చదు. అలాగే మీరు కూడా, నేను మీ ఇంటికి పిలవకుండా రావట్లేదు కదా, పిలిస్తే కదా వచ్చేది. అసలు మీరు పిలవకుండా ఉంటే సమస్య. పిలవకుండా నేను వస్తే నేను చేసిన పని మీరు చేయొచ్చు, అర్థమైందా? నేను మీరు పిలవని పేరంటాం చెప్పనకపోతే నేను పిలవకుండా మీ ఇంటికి గడిస్తే నేను చేసిన పని మీరు చేయొచ్చు. నేను ఆమెకి ఎందుకు ఆ రోజు డబ్బులు ఇచ్చి పంపించానంటే ఆమె కర్మకు వచ్చి మా ఇంటికి వచ్చింది. అక్కడ అవతల వాళ్ళు మాకు మాటలు లేవు, ఇంకెక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చర్చిస్తుందని నేను నమస్కారం పెట్టి, నువ్వు వచ్చిన పని వేరే, అక్కడికి వచ్చిందని ఇక్కడ రాకూడదని చెప్పి ₹30 డబ్బులు ఇచ్చి పంపించాను. టిఫిన్ చెప్పాను, పెద్దవాడు కాబట్టి నా స్తోమత ప్రకారం ఆ రోజుల్లో. అలాగే మన నుంచి ఎవరైనా ఏదైనా ఆశిస్తుంటే మీరు అలాను ఇప్పుడు ఆశించి వస్తే మీకు ఇబ్బంది అయితే తలకాయ నొప్పని చెప్పి అనొచ్చు. మనల్ని ఆశించిన వాడిని మీరు ఉండమన్నా ఉండడు, అట్టవాడిని పిలిచి ఎందుకు అవమానించటం ఎంతవరకు కరెక్టు?
బంధువులకి నేను వ్యతిరేకం కాదు, బాంధవ్యాలకు నేను వ్యతిరేకం కాదు. మిమ్మల్ని ఎవరైనా ఫంక్షన్‌లకి పిలిచినప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగటమో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమో, మిమ్మల్ని పీడించడమో చేస్తే మీరు అవమానించండి. వాళ్ళ స్థాయి లేకపోతే స్థాయి చూసి పిలిస్తే మీ స్థాయికి తగ్గోళ్ళని పిలవండి. అంతేగాని పెళ్ళికి పిలిచి ఏదో చెప్తూ కొట్టినట్టుగా ఫంక్షన్‌లకి పిలిచి కుటుంబాన్ని అవమానపరిచే విధానాలు మానుకోండి. ఎందుకంటే చాలా తప్పది. పిలవాలనుకుంటే కరెక్ట్‌గా అన్నిటికి పిలవండి. అవతలోడు తప్పుడని ముద్రేయాలనుకున్నారనుకో, మీరు ఫస్ట్ నుంచి అన్నిటికి పిలిచి వాడు రాకపోతే వాడు ఎదవా అని ముద్రేయండి. పిలిచి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ప్రతిసారి అవమానిస్తా, ఊళ్ళో వాడు ఎక్కడికి రాడు. ఏమో అవసరం? ఎవరు తిని వాళ్ళు తింటున్నాం. ఇప్పుడు ఒక ఫంక్షన్ మమ్మల్ని పిలిచారు, అక్కడికి పోతే 6,000 ఖర్చు అవుతాయి. కారు వేసుకొని పోవాలి మనం తగ్గట్టుగా హంగామాగా. అవమానపడి రావాలి. 6,000, 7,000 అవుతాయి మినిమం. అక్కడ ఒక 3,000 చదివిస్తాం. కారుకి మంచి చెడ్డ పై ఖర్చు ఒక 4,000 అవుతాయి, 7,000 అవుతాయి. ఆ 7,000 రూపాయలు మా ఇంట్లో కూర్చుంటే మటన్ పొట్టేలు మాంసం తెచ్చుకొని కమ్మగా కేజీ పొట్టేలు మాంసం తెచ్చుకుంటే 900 అయింది. అక్కడికి పోతే వాళ్ళు పొట్టేలు మాంసం పెట్టి చేశాడు ఒకవేళ చెప్తున్నా. 7,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని మన ఇంట్లో ఎన్ని రోజులు తినచ్చు. పోనీ అక్కడ పోయినందువల్ల మనకేమైనా మెడల్స్ కిరీటం వేస్తాం, అవమానం తప్ప చేయము రాదు. అందుకని ఇంకా తర్వాత బాధపడి కుటుంబ సమేతంగా ఆ అవమానాన్ని గుర్తుపెట్టుకుని సంవత్సరాల తరబడి బాధపడి మనం చెప్తుంటే చూసేవాళ్ళు కూడా ఇసుగ్గా ఉంటుంది. ఇదేంద్ర పొద్దుగూలు బంధువులు తిడుతున్నాడని. ఇదండి, బంధువుల దగ్గరికి పోవాలంటే భయం ఇందుకే. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను బంధువులను విమర్శించట్లా, పిలిచి అవమానించదని చెబుతున్నా. ఇది